ఖమ్మం జిల్లా వేన్సూరులో దారుణ ఘటన చోటు చేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో భార్యపై భర్త కత్తితో దాడి చేయడంతో ఆమె తీవ్రంగా గాయపడింది. లింగపాలెం గ్రామంలో భార్యాభర్తల మధ్య జరిగిన ఘర్షణ తీవ్ర విషాదానికి దారితీసింది. మర్లపాడు దాబాలో పనిచేస్తున్న మాధవిపై భర్త నాగరాజు కత్తితో దాడి చేసినట్లు సమాచారం. అయితే ఈ దాడిలో మాధవి చేయి, భుజం భాగాల్లో తీవ్ర గాయాలు కావడంతో కుటుంబ సభ్యులు ఆమెను చికిత్స కోసం ఖమ్మం ఆసుపత్రికి తరలించారు. అయితే ఘటన అనంతరం నాగరాజు కూడా అదే కత్తితో తనకు తానే గాయపరుచుకున్నట్లు మాధవి బంధువులు ఆరోపిస్తున్నారు. మరోవైపు మాధవి బంధువుల దాడిలోనే నాగరాజుకు గాయాలయ్యాయని అతని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. చిన్న అవసరాలే ఫ్యామిలీ మొత్తం అసలు కుటుంబం అంతా మొత్తం వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న అక్కడ సాగట్లేదని విసనపేట అంతా హోటల్ పెట్టా. ఆ కొడుకు కూతురు అక్కడ ఉంటున్నారు. అక్కడ ఉంటుంటే 3 రోజుల నుంచి వాటర్ కత్తి పట్టుకొని తిరుగుతున్నాంట. నేను కొద్దిగా లేకపోతే పెద్ద మనుషులు కూడా ఫోన్ చేసి చెప్తే ఏం కాదు మేము సాయంత్రం మాట్లాడుతూ అన్నారు. తందకాడ పిల్లోడు మా పిల్లోడు బయట సరుకుల కోసం కడుతుంటే ఎవరు లేకుండా చూసి వాళ్ళ కుటుంబం వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఆ పక్కన రోడ్డు సొంత లైట్లు ఉండవు, ఏమి మట్టి రోడ్డు ఊరు చివర మల్లపాడులో వాటర్ అటు పక్కన నుంచి కత్తి ఇచ్చి నా బిడ్డ మీద పంపించి నరికి ఆ కత్తి పెట్టి ఆడే కాళ్ళు దోసుకున్నాను. నేను అసలు అంత వచ్చిన అక్కడ నుంచి వచ్చిన తిరుగుతుండు వాటర్ చుట్టూ. నా పొత్తు వెళ్ళిపోమండం పిల్లోడు అమ్మవాడు నా దగ్గర ఉంటుండో పిల్ల ఆమె దగ్గర ఉంటుంది. వాటర్లో ఉంటే నేను బతకలేనని చెప్పి 10 రోజుల కిందే అండు నాతో ఫోన్ చేసినప్పుడు నా బిడ్డను నేను చంపుకొని ఆల్రెడీ ఒకసారి కొట్టిండు, తలకాలు పలకొడితే ట్రైన్స్ స్టేషన్ లో కేసు పెట్టిన పంపించొద్దన్నారు. అసలు ఎవరు నేనే ఏమో పిల్లలు ఉన్నారని 2 పిల్లలు ఉన్నారని పంపించిన. మొన్న మళ్ళీ కొడితే మళ్ళీ తీసుకొచ్చి వాటర్ ఆడ పెట్టుకున్నాను, నా దగ్గరే పెట్టుకున్నాను. చంపుతానని వాళ్ళ నాన్న వాళ్ళ అక్కలిద్దరు వాళ్ళ అమ్మ వాళ్ళ మేనల్లు మొత్తం వాటర్ కత్తి పట్టుకొని తిరుగుతున్నారు. రోజు 10 రోజులు తిరుగుతున్నారు కత్తి పట్టుకొని. ఇలా సాన్నంత పని చేసి చంపడానికి వచ్చారు. చంపారు, ఏళ్ళు మొత్తం పోయి కూడా అంతా నరికేశారు. చంపడానికి వస్తున్నారు. రోజు తిట్టమేనంట పక్కన మా ఊరు చివర ఓటలో ఉంటే అక్కడ